ప్రైజ్ లార్డ్. మొదటి యోహాను 1 అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అవును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను. నేను పాపం చేశాను, నా పాపానికి క్షమాపణ ఉందా అని మీరు అడుగుతున్నట్లయితే ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 8వ వచనము 9వ వచనం విధంగా రాయబడి ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎంత పాడైపోయినా, ఎంత చెడిపోయినా, ఈ లోకంలో ఉన్న అన్ని పాపాలను నలిగిపోయినా, ఏ ఒక్కరు నన్ను ప్రేమించేవారు లేరు అని నువ్వు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ పాపములను మన్నిస్తాడు, నిన్ను తన చేతిలోకి తీసుకుంటాడు. నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వస్తావా? ఈ రోజైనా ఇస్తావా నీ హృదయాన్ని దేవునికి? పాపంలో నలిగిపోతూ పాపిష్టి కార్యాలు చేస్తూ ఇప్పటి వరకు జీవించావు. ఇక్కడైనా నా దేవుని చేతిలో నువ్వు పడినట్లయితే అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఏ విధంగా ఒక పాపిని పవిత్రులుగా మార్చగలుగుతామంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం తప్ప వేరే మార్గం లేదు. నువ్వు దేవుని రక్తంలో కడగబడితే నీతిమంతులుగా తీర్చబడతావు.